మొత్తానికి గేట్లు తెరిచామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ మొత్తానికి ఢీలా పడిపోతుంది. ఇప్పటికే క్యాడర్తో సహా కీలకమైనటువంటి నేతలంతా హస్తం గూటికి చేరుతుండడంతో ఆ పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా చేరికలకు సంబంధించి మనతో మాట్లాడడానికి భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు గారు ఉన్నారు. మొత్తానికి ఎనలేనటువంటి శక్తిని పుంజుకొని అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలగం తెరుచుకోవడం ఇదంతా కూడా అంటే భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తేసారని చెప్పుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ? తప్పకుండా భూపాలపల్లి నియోజకవర్గ ఓటర్లు ప్రజలు నవంబర్ 30 తారీఖు జరిగిన ఎన్నికల్లోనే భారీ మెజార్టీని ఇచ్చారు. 1,23,000 ఓట్లను అందించారు, అండగా నిలిచారు. ఈ 100 రోజుల పరిపాలనలో గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు చాలా ఈరోజు నియోజకవర్గానికి అవసరం ఉన్నటువంటి విద్య, వైద్య, రవాణా, వరదలలో కొట్టుకుపోయినటువంటి చెరువులు కానీ అన్ని రంగాలలో కూడా అభివృద్ధి కొరకు నాకు తోడుగా నిలిచారు. ఈ నియోజకవర్గ ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ తల్లికి అండగా మే 13 జరిగేటువంటి ఎన్నికల్లో స్వచ్ఛందంగా మేము అండగా నిలుస్తాం, కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటాం, ఈ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ నుంచి కానీ మరి బీజేపీ ఇతర పార్టీల నుంచి చాలామంది యువకులు, రైతులు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తానికి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ దాటి బయటకు రావడం, రైతుల్ని కలవడం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం, ఏదైతే మేము నిద్రపోము, ప్రభుత్వాన్ని నిద్రపోనియం, మెడలు వస్తామని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? నీ మాటలు తుపాకి రామన్ కంటే అధ్వానంగా ఇని గతంలో గడిచింది 10 ఏళ్ళు గడిచిపోయింది. నీకు జూలైలో వర్షాలు పడి చెరువులు దిగితే ఫామ్ హౌస్లో వన్నావు. కనీసం మోరంచపల్లె మునిగింది, కుందనపల్లె మునిగింది, గుమ్మడివెల్లి మునిగింది, అదేవిధంగా వెంకటేశ్వర్లపల్లె మునిగింది. 6 మనుషులు కొట్టుకపోయారు, 1,100 మూగజీవులు పోయినాయి, 11,000 కరెంటు పొల్లు పోయినాయి, 40,000 ఎకరాలలో ఇసుక మీటలు పడితే దున్నపోతు తినిందంటే దొడ్లగట్టేమైనట్టుగా నీ మీద చీమ గుట్టినట్టుగా కూడా లేదు. కనీసం ఇక్కడికి వచ్చి చూసిన సందర్భం లేదు. నీకు జూలైలో వర్షాలు పడితే, కాళేశ్వరం పిల్లర్లు కూలితే, చెరువులు దిగితే, ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షాలు పోతే మా ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం ఇది డిసెంబర్ 7వ తారీఖున వచ్చింది. 7వ తారీఖు డిసెంబర్ 7 నుంచి నీకు జనవరిలో వర్షాలు కురుస్తాయా? వర్షాలు మొత్తం జూలై నుంచి వాళ్ళు నవంబర్ 30వ తారీఖు మధ్యలో 5 నెలల పాలన చేసినారు. వాళ్ళు ఏం ఒరగబెట్టారు? ఒక్క చెరువు మంజూరు చేయలే, ఒక మనిషికి సహకరించలే. కొండగట్టుకు పోయి 70 మంది చచ్చిపోయి బస్సు బోల్తా పడితే అక్కడికి పోవు. 8,000 మంది రైతులు అప్పుల బాధతో చచ్చిపోతే ఒక రైతు దగ్గరికి పోవు. వరదలలో మోరం చెప్పలలో కొట్టుకపోయి చనిపోతే ఇసుక మెటలు పెడితే వాళ్ళ దగ్గరికి వచ్చి చూడవు. 124 చెరువులు తెస్తే నీ ఎమ్మెల్యేలు దోసుకునుడు, పేదోళ్ళ భూముడు గుంజుకునుడు. కనీసము ఆ 124 చెరువులలో రింగు బండేసి నీళ్ళు ఆపి ఆ రైతులకు, పశువులకు నీళ్లు తాగిద్దాం అని ఇంగిత జ్ఞానం లేక, సోయి లేక ఈరోజు ధర్మసాగర్కు నిన్నొచ్చి నేను నిద్రపోనియను అని అంటే ప్రజలు తెలివి తక్కువలు కాదు. ఇది తెలంగాణ గడ్డ, ఉద్యమాల గడ్డ, విప్లవాల గడ్డ, పోరాటాలకు అడ్డ, చైతన్యవంతులమైనటువంటి గడ్డ. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ నీకు బుద్ధి చెప్పారు. ఈరోజు సోనియా గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసిన పార్టీ. ఈరోజు మేము పేదల కొరకే మరి ఏకైక లక్ష్యం పెట్టుకున్నాం. 6 గ్యారంటీ పథకాలు పేదోళ్ళ కొరకు, తిండికి లేని నిరుపేదలకే సహకరిస్తాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. కేసీఆర్ నీ మాటలు నమ్మేది లేదు. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి కావచ్చు, మాజీ స్పీకర్ మసూదనాచారి కావచ్చు, రైతులకు సంబంధించి పంట పొలాలను పరిశీలించిన తర్వాత మా బీఆర్ఎస్ హయాంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు రైతులకు సంబంధించి అని తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుంటలు తెగినాయి, చెరువులు తెగినాయి, మీకు సోయి లేదు. సోయి లేకుండా ఒక్క చెరువు మంజూరు చేయకుండా ఎవరి ప్రభుత్వంలో వర్షాలు పడ్డాయి? వర్షాలు ఇప్పుడు జూలైలో వర్షాలు పోయి డిసెంబర్ 7వ తారీఖు వచ్చింది. ఎవరి ప్రభుత్వంలో ఆ పొలాలు ఎండిపోయినాయి? ఎవరి ప్రభుత్వంలో చెరువులు దిగితే నువ్వు ఎందుకు ఆనకట్టలేకపోయావు? ప్రజలేమన్నా తెలియదక్కువల్ల
డిసెంబర్ 7వ తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం చేసినాం. మా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు, మేము చేసినాం ఎమ్మెల్యేలం. నువ్వు జూలైలో వర్షాలు దిగితే, చెరువులు దిగితే ఆ చెరువులకు మంజూరు చేయించి కట్టలు పోయిస్తే వర్షాలతో నీళ్ళు ఆగి కనీసం పొలాలు ఎండిపోకుండా ఉండేది. అసలు బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా మాట్లాడతాడా? మా ప్రభుత్వంలో ఇట్లున్నదా? నీ ప్రభుత్వంలోనే చెరువులు దిగినాయి, నీ ప్రభుత్వంలోనే మొత్తం నీళ్ళని పోయినాయి, నీ ప్రభుత్వంలోనే మనుషులు కొట్టుకపోయినరు, నీ ప్రభుత్వంలోనే ఇసుక మేటలు పెట్టినాయి, నీ ప్రభుత్వంలోనే పొలాలు ఎండిపోయినాయి. ఇప్పుడు నువ్వు ఎండిపోయినటువంటి చెరువులకు పొలాలకు డొప్పనేనుక డప్పు తిరిగినట్టు ఇప్పుడేనైనా ఏది తైబంది చేయని పంటల కాడికి పోయి ఆ బాది నీళ్లకు బోరు నీళ్ళ కింద వేసుకున్న పొలాలకు పోయి మీ పొలాలు ఎండిపోయినాయని షో చేస్తే కరెక్టా? మా గణపురం చెరువు కింద ఎండిపోయినాయా, రామప్ప చెరువు కింద ఎండిపోయినాయా, లక్నవరం చెరువు కింద ఎండిపోయినాయా, లేకపోతే తెగిపోయిన చెరువుల కింద ఏమైనా ఎండిపోయినాయా? నువ్వు మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ నిండు కుండలాగా చేసినావు, తొలుకుతానే అన్నావు. ఏడ తొలుకుతానే నీళ్లు? 124 చెరువులు దిగితే ఒక్క చెరువును కూడా రిపేర్ చేయించలే. నువ్వు దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. తలకాయ కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టి ఇట్లా ఊగిన కేసీఆర్ ఇట్లా ఊగినా ఈ తెలంగాణ ప్రజలు నమ్మరు. మొత్తానికి ప్రగతి భవన్ కంచెలను బద్దలుగొట్టిన తర్వాత ప్రజాపాలన అనేది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు చేరువ కాబోతుందని చెప్పుకోవచ్చా పూర్తి స్థాయిలో? తప్పకుండా చేరువ కాబోతుంది. మా ముఖ్యమంత్రి పేదోళ్ళ కొరకున్నారు, మంత్రులం ఎమ్మెల్యేలం అవినీతి లేకుండా అధికారులు అవినీతి చేస్తే క్షమించేది లేదు. ఏ పేదవానికి అన్యాయం జరిగినా క్షమించేది లేదు. పేదవానికి ఇల్లు కట్టిస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం. రాబోయేటువంటి రోజుల్లో నిరుద్యోగ యువతకు ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం. ఈరోజు జీరో బిల్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇచ్చాం, వంట గ్యాస్ సిలిండర్ 500కే ఇచ్చాం. రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం. 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటళ్లకు ఉచితంగా వైద్యం అందించాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా చెప్పినవన్నీ 2 లక్షల రుణమాఫీ జరగాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. పోడు భూములు, ప్రభుత్వ భూములు, ఖరీదు భూములు అన్నీ కూడా పట్టాలిచ్చి రైతు బంధు, రైతు బీమా, పంట రుణం కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించమని భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యునిగా విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాను. ఫైనల్ చెప్పండి సార్, మొత్తానికి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గండ్ర సత్తన్న గలం ప్రజల సమస్యల పోరాటానికై గర్జించింది, మరి అదే ధోరణితో అదే కమిట్మెంట్తో ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాటి సమస్యల పరిష్కారానికి ముందుకు పోతుంది. ఇంకా డబుల్ గలం ఇస్తాడు ఈ గండ్ర సత్తన్న. ఈ నియోజకవర్గ ప్రజలకు, ఈ నియోజకవర్గంలో సిఎస్ఆర్ నిధులు, డిఎఫ్ఎంటీ నిధులు మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ఎత్తుకపోతే ఎవరు కూడా క్షమించలేదు. అడ్డం తిరుగుతా నా నియోజకవర్గం కొరకు తల దిగినా సరే డబుల్ గలం ఇప్తా. ఈ నియోజకవర్గ ప్రజల కొరకు ఎవడు అభివృద్ధి పథంలో అడ్డు వస్తే ఈ నియోజకవర్గం కొరకు ఎంతకైనా తెగిస్తాడు గండ్ర సత్యన్నని సందర్భంగా తెలియజేస్తున్నా. నియోజకవర్గ ప్రజల కొరకు ఈ నియోజకవర్గంలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఏర్పాటు చేస్తున్నాం. గాంధీనగర్ గుట్ట మీద భూపాలపల్లి నుంచి కూయని కురిసే 10 కిలోమీటర్ల దూరంలో ఈరోజు వైద్య ప్రకారం కూడా సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను నింపుతాం. భూపాలపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా నింపుతాం. అదేవిధంగా మెడికల్ కాలేజీకి తూటలేని తుపాకీ అని నేను అసెంబ్లీలో మాట్లాడా. సెకండ్ ఇయర్ పర్మిషన్ లేదు, గ్రౌండ్ లేదు. అదేవిధంగా ఈరోజు టీచింగ్ లెక్చరర్స్ లేరు. అదేవిధంగా హాస్టల్ వసతి లేదు, దానికి ప్లే గ్రౌండ్ లేదు, ఏది లేదు. అవన్నీ కూడా తెస్తాం. వాళ్ళు ఆ కాలేజీ నుంచి హాస్పిటల్కు రావాలంటే బస్సులు లేవు. అతి త్వరలో అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఈ నియోజకవర్గ సోదరుల కొరకు, ప్రజల కొరకు గలమే కాదు మా ప్రాణాన్ని తెగించైనా ఈ నియోజకవర్గ సమస్యల కొరకు అనునిత్యం ఒక సేవకుడిగా ఈరోజు పేదవాళ్ళ కష్టమే మా వృత్తిగా నియోజకవర్గ సమస్యలే వ్యాపారంగా ఎంచుకొని పనిచేస్తాడు అనునిత్యం. కనుక ఈ నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు పార్టీలకు అతీతంగా 2 చేతులెత్తి దండం పెడుతున్న పార్లమెంటు ఎన్నికల్లో మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా మా ఈ ప్రభుత్వానికి మీ సత్తెనగా, మీ సేవకుడిగా మీకు మంచి మెజార్టీనిచ్చి మీరు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజా సమస్యలు విస్మరించినటువంటి కేసీఆర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల మాటల్ని కావచ్చు నమ్మేటటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు లేరని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ చెప్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ బలం మరింత పుంజుకుంటుంది. ఇక భూపాలపల్లి నియోజకవర్గం తరపు నుంచి ఇప్పటికే ప్రతిపక్ష హోదాలో ఏదైతే గలం విప్పి మరి పోరాడానో, మరి అదే హోదాతో ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి రెట్టింపు గలం విప్పి ప్రజల సమస్యల పరిష్కారానికి మరి గలం విప్పుడే కాదు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ చెప్తున్నారు. భూపాలపల్లి జిల్లా నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.